భారత సంతతికి చెందినటువంటి బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్, అతనికి మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఒక భారీ ఆఫర్ చేసింది. మైక్రోసాఫ్ట్కి సలహాదారుగా రిషి సునక్ గారు పనిచేయబోతూ ఉన్నారు. అందుకోసం మైక్రోసాఫ్ట్ రిషి సునక్ గారికి భారీగా మొత్తాన్ని అయితే అందజేయబోతుంది. భారీ స్థాయిలో ఆయన ఫీజు కూడా వసూలు చేయబోతున్నారు. కేవలం మైక్రోసాఫ్ట్కి మాత్రమే కాదు, ఇంకొక సంస్థకు కూడా రిషి సునక్ ఇప్పుడు సలహాదారుగా వ్యవహరించబోతూ ఉన్నారు. ఆయన తన పదవీ కాలం ముగిశాక ఇప్పుడు టెక్ రంగం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ సంస్థ రిషి సునక్ గారితో సంప్రదింపులు చేసి ఆయన్నైతే మైక్రోసాఫ్ట్ సంస్థకి సలహాదారుగా నియమించింది. మైక్రోసాఫ్ట్తో పాటుగా మరో సంస్థకు కూడా రిషి సునక్ సలహాదారుగా వ్యవహరించబోతున్నారు. రిషి సునక్కి జీతం ఎంత ఇవ్వబోతున్నారు అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మైక్రోసాఫ్ట్ సలహాదారుగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్. భారత సంతతికి చెందినటువంటి బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ తాజాగా మైక్రోసాఫ్ట్ సలహాదారుగా నియమితులయ్యారు. మైక్రోసాఫ్ట్తో పాటుగా ఏఐ సంస్థ అయినటువంటి ఆంథ్రోపిక్ కూడా ఆయన సలహాదారుగా వ్యవహరించబోతూ ఉన్నారు. సో కేవలం మైక్రోసాఫ్ట్ సంస్థకే కాదు, ఆంథ్రోపిక్ అనేటువంటి ఏఐ ప్లాట్ఫామ్కి చెందినటువంటి ఒక సంస్థకు కూడా ఇప్పుడు రిషి సునక్ గారు ఆయన సలహాదారుగా నియమితులయ్యారు. ఆయన జీతం ఎంత అనేది ఒకసారి మనం చూస్తే, ఏఐ రంగంలో 2 సంస్థలకు మార్గనిర్దేశం చేసినందుకు గాను భారీగా పారితోషికం కూడా ఆయన తీసుకోబోతున్నారు. బ్రిటన్ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత టెక్ రంగం వైపు రిషి సునక్ మళ్ళడం ఇదే తొలిసారి. ఇక రిషి సునక్ నియామకానికి బ్రిటన్కి చెందినటువంటి అడ్వైజరీ కమిటీ ఆన్ బిజినెస్ అపాయింట్మెంట్స్ ACOBA అనుమతి ఇచ్చింది. బ్రిటన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన 2023లోనే ఏఐ భద్రతకు సంబంధించినటువంటి గ్లోబల్ సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు రిషి సునక్కి ఇప్పుడు అడ్వైజరీ కమిటీ ఆన్ బిజినెస్ అపాయింట్మెంట్స్ బోర్డు ఆయనకి కొన్ని నిబంధనలు అయితే విధించడం జరిగింది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్కి ఆంథ్రోపిక్ అనేటువంటి ఏఐ సంస్థకి ఆయన సలహాదారుగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి భద్రత విషయంలో, అలాగే కొన్ని అంశాల విషయంలో ఇప్పుడు ఈయనకి కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి. ఆ నిబంధనలు ఏంటనేది కనుక ఒకసారి మనం చూస్తే, ఇక బ్రిటన్ ప్రధానిగా సేవలు అందించినందుకు రిషి సునక్ విధులకు సంబంధించినటువంటి ACOBA పలు నిబంధనలను అయితే విధించింది. వీటి ప్రకారంగా ఆయన మైక్రోసాఫ్ట్ ఆంథ్రోపిక్ తరపున బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు జరపడం కానీ లేదా లాబియింగ్ చేయడం కానీ ఆయన చేయకూడదు. బ్రిటన్ ప్రధానిగా చేసినటువంటి సమయంలో తనకు తెలిసినటువంటి కీలక సమాచారాన్ని ప్రస్తుత విధుల్లో వినియోగించకూడదు. అంటే బ్రిటన్ ప్రధానిగా తాను సేవలు అందించినటువంటి నేపథ్యంలో ఆ దేశానికి సంబంధించినటువంటి అన్ని విషయాల మీద రిషి సునక్కి ఒక అవగాహన అయితే ఉంటుంది. ఆ సమాచారాన్ని ఇప్పుడు ఆయన ఈ మైక్రోసాఫ్ట్ కోసం కానివ్వండి, ఆంథ్రోపిక్ కోసం కానివ్వండి ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు, ఉపయోగించకూడదు అంటూ కూడా నిబంధనలను తీసుకొచ్చింది. బ్రిటన్ ప్రభుత్వ పరిధిలోకి మైక్రోసాఫ్ట్ లేదా ఆంథ్రోపిక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అంటూ కూడా నిబంధనలు విధించింది. బ్రిటన్ ప్రభుత్వంతో కీలక బాధ్యత అంటే బ్రిటన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి వారు ప్రైవేట్ రంగంలోకి ప్రవేశించినప్పుడు ఎలాంటి చిక్కులు రాకుండా ప్రభుత్వం ఈ నిబంధనలను అయితే రూపొందిస్తూ ఉంటుంది. అందుకే అందులో భాగంగానే ఇప్పుడు మైక్రోసాఫ్ట్కి ఆంథ్రోపిక్ సంస్థలకి సలహాదారుగా పనిచేస్తున్నటువంటి రిషి సునక్ గారికి కూడా ఈ నిబంధనలు అయితే వర్తించేలాగా ఈ సంస్థ ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.